రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ నాయకులపైన పోలీసుల దమనకాండ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన పైన ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉంది అని చెప్పి కూడా మరి పీఎస్‌కి వెళ్ళిన సందర్భం అక్కడ రివర్స్‌గా మరి వారిపైన కేసు పెట్టడము. ఇవాళ దానికి నిరసనగా వెళ్తా ఉంటే బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి అంశం. ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడేందుకు ఎర్రల సీనన్న ఉన్నాడు. ఎట్లా చూస్తారన్న హౌస్ అరెస్ట్‌ని ఇక్కడ హైదరాబాదు ఏ ఒక్క కీలక లీడర్‌ని వదిలిపెట్టకుండా కూడా హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. అంటే ఇది ఆహ్, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య 6 గ్యారంటీలు పెట్టి ఏడో గ్యారంటీ కింద ప్రజాస్వామ్యం అని చెప్పిండ్రు. హ్మ్. ప్రజాస్వామ్యం అంటే దానికి అర్థం తెలుసా? వీళ్ళకి పరమార్థం తెలుసా? దాని తాత్పర్యం తెలుసా? దాని నిర్వచనం తెలుసా? హ్మ్. మీరు ఏడో గ్యారంటీ చెప్పిండ్రు మీరు. హ్మ్. ఇలా మీరు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ప్రజాస్వామ్యం అని చెప్పిండ్రు కదా! ప్రజాస్వామ్యం అని చెప్పినటువంటి మీరు హ్మ్. ఎక్కడికక్కడ నిర్బంధాలు ఎందుకు? హ్మ్. ఎందుకు ఇంత అక్రమ అరెస్టులు, హ్మ్. హౌస్ అరెస్టులు ఎందుకు? హ్మ్. ఎందుకు భయపడతా ఉన్నది? అంటే మీరు చెప్పినటువంటి మాట మీద హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. హ్మ్. మీరు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు ఎందుకు అమలు పరుస్తలేరు అని మేము అడుగుతా ఉన్నాం. హ్మ్. అడుగుతున్నందుకు మమ్మల్ని అక్రమంగా హ్మ్. అరెస్టులు చేసి హ్మ్. హౌస్ అరెస్టులు చేస్తా ఉన్నారు. హ్మ్. ఇయాల తెలంగాణ వ్యాప్తంగా మొత్తానికి అందరు ఎమ్మెల్యేలను, అందరు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరి ఇళ్లలకు పోలీసులు వచ్చి అక్రమంగా అరెస్టులు చేసిండ్రు. ఇలా మేమేమన్నాం? హ్మ్. ఏడాది పాలన ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారు కదా! హ్మ్. ఏడాది నుంచి ఇప్పటి వరకు ఈ 125 అడుగుల విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్నాం. హ్మ్. బహుశా దేశంలో ఎక్కడ లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల విగ్రహాన్ని పెట్టుకున్నాం మేము. హ్మ్. ఈ ఏడాది అయింది. ఇప్పటి వరకు అంబేద్కర్ గారి జయంతికి ఓపెన్ చేయలేదు. హ్మ్. అంబేద్కర్ వర్ధంతి కూడా మీరు ఓపెన్ చేయలేదు. దాని గేట్ తీయలేదు. దాని తాళం తీయలేదు. చీపురు బట్టి ఊడవలేదు. కనీసం హ్మ్. మెట్లు కూడా తుడవనటువంటి పరిస్థితి ఉన్నది. ఒక విగ్రహానికి మాల లేదు. పూల మాల లేదు. హ్మ్. ఇలా మీకు చేతనైతే లేదు. ఇలా మేమే అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి మేమంతా అక్కడ నీట్‌గా క్లీన్ చేసుకొని అంబేద్కర్ గారి విగ్రహానికి మేము పూలు అర్పిస్తాం. హ్మ్. నివాళులు అర్పిస్తాం అని చెప్పినాం. ఇలా మీరు ఎందుకు చేయలేరు? ఇలా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇలా హౌస్ అరెస్ట్ చేసింది మమ్మల్ని కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హౌస్ అరెస్ట్ చేసింది. హ్మ్. ఇలా అంబేద్కర్ విగ్రహాన్ని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. హ్మ్. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మీరు ఆహ్, నిర్బంధించిండ్రు. హ్మ్. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన రచనలను, అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగ రచనలను మీరు మొత్తం కూడా నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హ్మ్. ఇలా మేము రాహుల్ గాంధీకి ఒక క్వశ్చన్ ఇస్తా ఉన్నాం. హ్మ్. పొద్దున్న లేస్తే బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతారు. హ్మ్. ఇలా మీకు అవమానం ఉత్తరప్రదేశ్ పోతేనేమో మీకు అవమానం జరుగుతానేమో ప్రజాస్వామ్యం కూనైతుందని చెప్తాను. ఇలా మా పార్టీ నాయకులకు ఎక్కడికక్కడ నిర్బంధించి మీరు అక్రమంగా అరెస్టులు చేస్తే ఇలా మా గురించి మాట్లాడితేనేమో మీ ఇలా రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం మీరు చేయట్లేదు. హ్మ్. అంటే మీకు జరుగుతా అవమానాలు ఒక తీరుగా హ్మ్. ఇలా మా మధుసూనాచారి గారు ఇలా శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. హ్మ్. లెగచర్లకు పోతా ఉంటే అక్కడ గిరిజనుల పైన గిరిజన మహిళల పైన దాడి జరిగింది. అక్రమంగా నిర్బంధించిండ్రు, అన్యాయంగా అరెస్టులు చేసిండ్రు అని ఆయన వెళ్ళి చూడడానికి వెళ్తేనేమో మీరు అరెస్టులు చేస్తారు. హ్మ్. మరి మీకు ఉత్తరప్రదేశ్‌లో జరిగితేనేమో అన్యాయంగా నిర్బంధిస్తుండ్రు, అక్రమంగా అరెస్టులు చేస్తుండ్రు అని చెప్తుండ్రు. ఇలా మా ప్రతిపక్ష నేతలకు, మా నాయకులకు, మా ప్రజాప్రతినిధులకు జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టుల గురించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ఎందుకు మాట్లాడతలేడు? హ్మ్. ఇది వీటి మీద సమాధానం చెప్పాలి. హ్మ్. అంటే ఇక మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. హ్మ్. ఇలా ప్రజాపాలన లేదు. ఇది ఇందిరమ్మ పాలన అని చెప్పిండ్రు. ఇది ఇందిరమ్మ పాలన కాదు. ఇది ఎమర్జెన్సీ పాలన. హ్మ్. ఇది ఎమర్జెన్సీ పాలనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇలా మళ్ళీ సమైక్య రాష్ట్రంలో కూడా ఇట్లాంటి దుస్థితి లేదు. ఈ అక్రమ అరెస్టులు, ఇన్ని నిర్బంధాలు, ఇన్ని అరెస్టులు, అక్రమ కేసులు, జైళ్ళు ఇంత నిర్బంధం సమైక్య రాష్ట్రంలో కూడా లేదు. హ్మ్. ఇలా మీరు చేస్తూ ఉన్నారు. హ్మ్. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్‌గా ప్రజల ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. హ్మ్. ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మనకు రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అలా వర్ధంతి రోజు కూడా ప్రభుత్వం ఈ విధంగా దమనకాండ చేస్తా ఉందనంటే దేనికోసం ఏమనుకోవచ్చు? అంటే వీళ్ళు అజ్ఞానంగా, మూర్ఖంగా, హ్మ్. అంతే ఏంది సంకుచిత ఆలోచనటువంటి తోని వీళ్ళు చేస్తా ఉన్నారు. హ్మ్. అరే మేము మేము దండలే మీరు ఏస్తలేరు కదా! మీరు అంత పెద్ద విగ్రహానికి మీరు దండలేసే ప్రయత్నం చేస్తలేరు. హ్మ్. కనీసం ఇప్పుడు అక్కడ మ్యూజియం ఉంది. హ్మ్. ఇలా పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో మ్యూజియం ఉంది. ఇవన్నీ రోజు విజిట్ చేసేటువంటి అవకాశం ఉంది. హ్మ్. ఇయాల ఇయాల మీరెందుకు దాని తాళం ఎందుకు తీస్తలేరు? ఏడాది కాలం నుంచి హ్మ్. అంబేద్కర్ గారికి 125 అడుగుల విగ్రహం చుట్టూ కంచె ఎందుకు వేసిండ్రు? మీరు వెళ్లి చూడండి. కంచె వేసిండ్రు. హ్మ్. గేటుకు తాళాలేసిండ్రు.
కనీసం ఎవరికి చూసే అవకాశం ఇస్తలేరు ఏడాది కాలంగా. ఇలా మేము గేట్లు తీయమని అడుగుతున్నాం. ఇలా అంబేద్కర్ గారిని ఎందుకు నిర్బంధిస్తూ ఉన్నారు? ఇలా ఎందుకు ముళ్ళ కంచెలు వేసిండ్రు? ఇలా ఎందుకు అంబేద్కర్ గారి స్ఫూర్తి వల్ల తెలంగాణ ఇచ్చినందుక, తెలంగాణ రాష్ట్రం ఈ ఈ ఈ ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ తెచ్చుకోవచ్చు, లేకుంటే చిన్న రాష్ట్రాలు విడిపోవడానికి ఈ ఆర్టికల్ 3 పెడుతున్నా అని చెప్పినందుకు అంబేద్కర్ గారికి ఎంత కక్షతో ఇలా మీరు అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉన్నారా? ఎందుకు చేస్తలేరు? ఇలా ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా మీ సంకుచిత ఆలోచన ఉండడం వల్లనే ఇలా మేమే వెళ్ళి అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తామని చెప్పినాం. ఇలా మమ్మల్ని నిర్బంధించిండ్రు, అరెస్టులు చేసిండ్రు. ఈ కాంగ్రెస్ పాలకులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎంత అక్రమంగా అరెస్టులు చేసినా, హౌస్ అరెస్టులు చేసినా ఏమి చేయలేరు. డెఫినెట్గా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. మీరు చేసేటువంటి దుర్మార్గాలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలనే సంగతి మేము తెలియజేస్తాం. పాడి కౌశిక్ రెడ్డి పైన నిన్న జరిగినటువంటి అంశం ఎట్లా చూడొచ్చు? పాడి కౌశిక్ రెడ్డిది కూడా అసలు నిరంకుశత్వంగా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించిందంటే, పాడి కౌశిక్ రెడ్డి ఏసీబీ గారికి ఫోన్ చేసి 3 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నాడు, కంప్లైంట్ ఇస్తాను. 3 గంటలకు వెళ్తే 5 నిమిషాల ముందే ఆయన వెళ్ళిపోయిండు. ఆ ఘటన నేనున్నా. మా ఏసీబీ గారు ఏం మాట్లాడతారంటే, మా ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఎస్హెచ్ఓ ఉన్నాడు, ఆయనకి వెళ్ళి ఇవ్వండి కంప్లైంట్ అని చెప్పిండు. మేము లోపలికి వెళ్తుండే బీఆర్ఎస్ నాయకులు వచ్చిండ్రు అనేసి ఆయన పరుగు ఉరుకుతుంటాడు. మేము పోయి అడ్డం పోయి, సిఐ గారు మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం, మేము టైం తీసుకున్నాం, మాకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు మీరు, ఆయన ఏసీపీ గారు లేరంట, మీకు ఇవ్వమని చెప్పిండు అంటే, నాకు బిజీగా ఉన్నాను, నేను బందోబస్తులో ఉన్నా, నేను వెళ్ళిపోవాలని దురుసుగా ప్రవర్తించి, డెఫినెట్గా నా కంప్లైంట్ తీసుకోవాలి మీరు అని పాడి కౌశిక్ రెడ్డి అడగడం వల్ల మళ్ళీ వచ్చి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చిత్రీకరించిందంటే, పోలీస్ స్టేషన్కి వెళ్తే స్ట్రెస్ పాస్ అంట. అంటే పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళాలి? పోలీస్ స్టేషన్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ వెళ్ళరా? పబ్లిక్ రిప్రజెంటేషన్ తీసుకోరా? పోలీస్ స్టేషన్కి వెళ్తే ట్రెస్ పాస్ జరిగింది, విధులకు ఆటంకం కలిగిందని చెప్పడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇది. ఆ ఇష్యూ మీద మీరు 14 గంటలు 18 గంటలు మీరు నిర్బంధించిండ్రు, మమ్మల్ని ఎమ్మెల్యేలను అందరినీ కూడా నిర్బంధించిండ్రు అంటే ఎంత దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నదో. ఈ అక్రమ అరెస్టులు వాళ్ళకి ఎటిపెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలి, నిర్బంధించాలి, ఏదో ఒకటి తొంపుతోని ఏదో ఒకటి కేసు పెట్టి జైల్లో పెట్టాలన్నటువంటి దుశ్చర్య నడుస్తూ ఉన్నది, నిరంకుశత్వం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ డెఫినెట్గా ఎండగడతారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అరే గిసొంటోళ్ళమ్మా మేము పరిపాలన వీళ్ళకు అప్పచెప్పినాం, గీళ్ళనా మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామని ప్రజలు చీకొడుతున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ప్రజలు చూస్తున్నారు కదా. గతంలో అంటే ఇంత మీడియా లేదు, ఇలా సోషల్ మీడియా ఉంది. ప్రజలు మీరు చేసేటువంటి దుర్మార్గాలను, మీ ఆగడాలను, మీ అక్రమ అరెస్టులను, మీ నిర్బంధాలను ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ విధానాలు ప్రజలకు ఎప్పటికప్పుడు ఎండగడుతుంటే జీర్ణించుకోలేక, వీళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యలను ప్రజలకు తెలియజేస్తుంటే జీర్ణించుకోలేక, మాకు సమాధానం చెప్పలేక, సమాధానం లేక ఇలా మమ్మల్ని పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయించి జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం, ముఖ్యమంత్రి డెఫినెట్గా భయపడాల్సిందే కదా. ప్రజా ఆగ్రహానికి ఎవరైనా భయపడాల్సిందే. ఇలా మీరు చేస్తున్నటువంటి దుశ్చర్యలకు ఇలా మన గురుకులాలలో చీఫ్ జస్టిస్ ఎంటర్ అయ్యి మీరు ఇంతమంది చనిపోతే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పటి వరకు ఒక విచారణ కమిటీ లేదు, ఇప్పటి వరకు వాటి మీద విచారణ లేదు, అసలు సమీక్ష లేదు అనేసి ఆనాడు చీఫ్ జస్టిస్ హైకోర్టు తిట్టింది. నిన్న అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉంటే ఎందుకు అరెస్టులు చేస్తూ ఉన్నారు, నాన్ బెయిలబుల్ కేసులు ఎందుకు పెడతా ఉన్నారని ఇలా 2 గంటలకు జడ్జి గారే బెయిల్ ఇచ్చిండ్రు కదా. ప్రభుత్వం ఫెయిల్ అయింది కదా, ఇంతకంటే అవమానం ఏముంటుంది? సో ఈ దుశ్చర్యలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు, ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజలు హింసిస్తున్నటువంటి పాలన, ఇది ఎమర్జెన్సీ పాలన, ఇది దుర్మార్గమైనటువంటి పాలన. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇలా హౌస్ అరెస్ట్ల వెనుక ఖచ్చితంగా ప్రభుత్వం కుట్ర ఉంది, భయపడే ఇవాళ ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను బీఆర్ఎస్ పార్టీ ఎండగడతా ఉంది. కాబట్టి ఇలా ముందస్తు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పి కూడా ఎర్రవస్తున్నానని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ కళ్యాణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.